హోమ్ మేడ్ కుల్ఫీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ప్రాసెస్. నానబెట్టుకున్న జీడిపప్పు నానినాక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలని బాగా హీట్ అయ్యేలాగా మరగాలి. పాలు మొత్తం కస్టర్డ్ పౌడర్ లో ఉండలు లేకుండా మనం వాటర్ కొంచెం కలిపేసుకొని పెట్టుకోవాలి. షుగర్ వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి పాలల్లోకి. మిక్స్ చేయండి. కలర్ అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కస్టర్డ్ వేసుకుంటే చిక్కదనం కూడా వస్తుంది కుల్ఫీకి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే అయిపోద్ది. చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దాని మీద వేసుకుందాం. డెకరేషన్ కూడా అయిపోయింది కుల్ఫీ ఐస్ క్రీమ్ కి. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. డీప్ ఐస్ క్రీమ్ చేసాం కదా కుల్ఫీ. ఇప్పుడు మా పెద్దమ్మ కట్ చేస్తుంది ఐస్ క్రీమ్. ఇక ఐస్ క్రీమ్ తింటున్నాడు, ఆగుతలేదు. మన డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ రెడీ అయిపోయింది. మేమైతే పీసెస్ చేసుకొని తింటున్నాం. టేస్ట్ చెప్పేలా ఉంది? చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎట్లుంది? కుల్ఫీ లెక్కనే ఉంది.